ఈ కేసులో ఉన్న A3ని 9/11/2025 సాయంత్రం 4 గంటలకు L11 ఇంట్లో అరెస్ట్ చేసినట్టు రిమాండ్ రిపోర్ట్ చెప్తున్నది. ఇలా A3 గురించి మీ దృష్టికి తీసుకొస్తున్నాను నేను. A3ని అరెస్ట్ చేసినట్టుగా ఉన్నది, పంచుల ముందు A3 ఒప్పుకున్నట్టుగా కూడా ఉన్నది. A3ని 4 గంటలకు ఫిర్యాదుదారుడి ఇంట్లో అరెస్ట్ చేసినట్టుగా ఉన్నది, పంచుల ముందు నేరం ఒప్పుకున్నట్టుగా కూడా ఉన్నది. పేజీ నంబర్ 2, పేజీ నంబర్ 6లో అరెస్ట్ చూపెడతారు, పేజీ నంబర్ 2లో నేరం ఒప్పుకున్నట్టు చూపెడతారు. కానీ ఇతన్ని అబ్స్కాండ్గా చూపారు. మొదటి పేజీలో అబ్స్కాండ్గా చూపారు. అరెస్ట్ చేసింది మీరే, పంచుల ముందు నేరం ఒప్పుకున్నదాన్ని తయారు చేసింది మీరే. మళ్ళా ఆ 4గురిలో అబ్స్కాండ్ ఉన్నది కూడా మళ్ళా A3నే చూపెట్టారు. ఇది ఎస్పీ గారు కొండబడి అవగాహన. ఆయన ధృవీకరణ చేసిండు. ఆయన ఎస్పీ గారు కొండబడి అవగాహన. చివరిగా 7వ విషయం చెప్తున్నా నేను. ఎస్కాట్ రిమాండ్ రిపోర్ట్లో ఎస్కాట్ ASI 1469 సంఖ్య, PC 2941, PC 3116 రిమాండ్ రిపోర్ట్లో ఉన్నది. అంటే రిమాండ్కు వీళ్ళను తీసుకెళ్ళింది ఎస్కాట్ వీళ్ళు. కానీ అక్కడ జడ్జి ముందు ప్రవేశపెట్టిన సమయంలో ASI లేడు. అదే సమయంలో 3116 కానిస్టేబుల్ లేడు. ASI లేడు, 3116 కానిస్టేబుల్ కూడా ఇక్కడ లేడు. దీన్ని బట్టి నేరాన్ని కప్పిపుచ్చుకోవడానికి, ఆయనను తొందరగా ఆసుపత్రిలో జైలుకు పంపడానికి చేసిన ప్రయత్నంలో తొందరగా ఎప్పుడైతే రిమాండ్ రిపోర్ట్ తయారు చేశారో, ఆ నేరాన్ని కప్పిపుచ్చుకోవడానికి జరిగిన ప్రయత్నంలో మరిన్ని తప్పులు చేశారు. అణగారిన వర్గాలకు వీళ్ళు ద్రోహం చేశారు. ఇది స్పష్టంగా కనిపిస్తున్న విషయం కూడా మీ దృష్టికి వస్తున్నాను నేను.